తినకూడని 5 తెల్లని ఆహార పదార్థాలు. దీని గురించి మనకు వివరించడానికి మనకు సీనియర్ మాస్టర్ అండి మన గ్రూప్లో రవీంద్రరావు గారు సారు చక్కగా వివరిస్తారు. అది కూడా ఏమేమి ఆహార పదార్థాలు మనం తినకూడదు అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలు కూడా మీరు చక్కగా నోట్ చేసుకొని దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? నమస్తే సార్ రవీంద్రరావు గారు, క్లాస్కి స్వాగతం. నమస్తే మేడం గారు. సార్, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, ఈ మహాతర ఫౌండేషన్ స్థాపకుడైనటువంటి మన రంగనాథ మాస్టర్ గారికి, ఈ జూమ్ కార్యక్రమం నిర్వహిస్తున్న మన లలితా మేడం గారికి, అట్లాగే ఈ జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి సహధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం సంపూర్ణ జీవన శైలిలో భాగంగా 5 తెల్లని ఆహార పదార్థాలు తినకూడని గురించి, ఎందుకు తినకూడదు, అవి తినిన దాని వల్ల మనం ఆరోగ్యం ఎలా చెడిపోతుంది, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అవి తెలుసుకుందాం ప్రస్తుతం. ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం ప్రస్తుతం ధ్యాన మార్గంలో ఉన్నాం. అందరం కూడా సాధ్యమైనంత వరకు శాకాహారంలోనే ఉంటాము. మన యొక్క ధ్యాన గురువైనటువంటి పత్రిజీ గారి యొక్క ఆశయం కూడా అందరినీ శాకాహారులుగా మార్చి ఈ యొక్క ధ్యాన జగత్తు వరకు అందరూ ఆత్మజ్ఞానం పెంపొందించుకునేసి బాగా ఎదగాలనేసి ఆయన యొక్క ఆశయం. మనం అందరం కూడా ఆ యొక్క పత్రిజీ గారి ఆశయాలు నెరవేర్చుకోవడానికి శాకాహారులుగా మారవలసిన అవసరం ఉంది. ఈ సంపూర్ణ జీవన శైలిలో భాగంగా ఈరోజు మనము 5 తెల్లని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాము. అవి ఎందుకు తీసుకోకూడదు, అవి తీసుకున్న దానివల్ల మన ఆరోగ్యం ఎలాగ చెడిపోతుందో తీసుకుందాం. ఎందుకంటే దాదాపుగా 5 పదార్థాలు అందరం తీసుకుంటున్నదే, అవి ఎవ్వరు మినహాయింపులు అందరూ తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకోకూడదు ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకునేసి వాటి ప్రత్యామ్నాయంగా ఏం ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. మొట్టమొదటిది మనం ఉపయోగించేటువంటి బియ్యం. బియ్యం అనేది మనకి ప్రధానమైనటువంటి ఆహారం. ఆ బియ్యంతోనే ఉదయం టిఫిన్లు చేసుకుంటాం, ఇడ్లీలు, దోశలు, బోండాలు చేసుకుంటాం, మధ్యాహ్నం ఆహారం తీసుకుంటాం, రాత్రి భోజనం కూడా అదే తీసుకుంటున్నాం. మరి మన తాతలు కానీ నుంచి అందరం అదే తింటున్నాం కదా, మరి ఈరోజు ఎందుకు తినకూడదు అనుకుంటున్నాం అంటే, అవి అప్పటికి ఇప్పటికీ ఆ యొక్క వరిని పండించేటువంటి పద్ధతులు కానీ వాటికి ఉపయోగించే ఎరువులు కానీ చాలా మార్పులు వచ్చినాయి. దాని గురించి ఒకసారి తెలుసుకోవాలి. ఆ రోజుల్లో మనము వరిని ఎలా పండించేవాళ్ళు, భూమిని బాగా ఈ యొక్క పశువుల ఎరువును ఉపయోగించేసి సారవంతం చేసేసి వాళ్ళు బాగా సారవంతం చేసిన తర్వాత ఇంకా కూడా దిప్పులో ఏమంటే ఈ యొక్క పురుగు రాకుండా దానికోసం వేప విత్తనాలు యొక్క పొడి, అట్లాగే వేప ఆకులు, జిల్లేడాకులు, ఇవన్నీ కూడా జీలకాకులు ఇవన్నీ వేసి బాగా సారవంతం చేసేవాళ్ళు అనమాట. అట్లా చేసినటువంటి భూమిలో ఈ యొక్క వరిని పండించినప్పుడు అవి ఎంతో ఆరోగ్యంగా పండేది, చాలా బాగుండేది అనమాట. అదేవిధంగా అప్పుడు ఆహారం అది పండే పంట కూడా మొలకలుకులు ఎక్కువగా పండించేవాళ్ళు. 6 నెలల పంట అన్నమాట. అప్పుడు చాలా బాగుండేది. కానీ తర్వాత కాలంలో ఏమైంది, ఈ యొక్క పెరుగుతున్న జనాభాకి అప్పుడు వాళ్ళు మొలకలుకులు పండించేటప్పుడు ఒక ఎకరాకి ఒక మహా ఉంటే ఒక 20 బస్తాలు పండితే చాలా గొప్ప అన్నమాట. 20 బస్తాలు పండితే. కానీ పెరుగుతున్న జనాభాకి మన స్వంతం వచ్చినప్పుడు ఇప్పటికీ జనాభా రోజు రోజు పెరిగిపోతుంది. పెరుగుతున్న జనాభాకి సరిపడే ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క శాస్త్రజ్ఞులు, ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఈ వరిలో కొత్త రకం వంగడాలను కనుక్కున్నాడు. అంటే ఎక్కువ ఉత్పత్తి వచ్చేటట్టుగా తక్కువ కాలంలో పండేటట్టుగా చేసుకున్నాడు అనమాట. అది మంచిదే. కానీ దానివల్ల ఏమైందంటే ఇక్కడ మనకి 6 నెలలు పండే పంట 5 నెలలకి, 5 నెలలు పండే పంట 4 నెలలకి, ఇవి ఇప్పుడు ప్రస్తుతం 4 నెలలు పండుతుంది. పండే పంట కూడా దిగుబడి ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. దాదాపు ఒక ఎకరాకి 100 బస్తాల పైన పండుతుందని, ప్రతి ఒక్కరికి పండుతుంది. ఎంత తక్కువ పడినా 100 బస్తాలు తగ్గదు, అంత బాగా పండుతుంది అనమాట. కానీ బాగానే ఉంది, ఉత్పత్తి బాగా జరుగుతూ ఉంది. నేల కూడా ఎక్కువైంది. అప్పటికి ఇప్పటికి ఆనకట్టలు కట్టుకున్నాం కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నాం. కానీ జరిగింది లోపం ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు మనకి ఆ రోజుల్లో
పశు సంపద ఎక్కువగా ఉండింది. ఈ రోజు పశు సంపద పూర్తిగా తగ్గిపోయింది. ఎందువల్ల? యాంత్రీకరణ వల్ల. యాంత్రీకరణ వల్ల పశు సంపద తగ్గిపోవడం ఏంటంటే, ఆ రోజు మనం ప్రతి ఒక్కరు దుప్పి దున్నే దానికోసం ఎద్దుల్ని పెంచుకునేవాడు, ఎద్దులు ఉపయోగించేవాడు. ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా రెండు కాళ్ళు ఎద్దులు, అంటే 4 ఎద్దులు ఉండేటువంటివి, 2 నాగళ్ళు ఉండేవి, దాంతో దున్నుకునేవాళ్ళు. మరి ఈ రోజు ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఏమైంది? పశువులతో అవసరం లేకుండా పోయింది. మన మనిషి స్వార్థ జీవి కదా, మరి అవసరం లేని వాటిని పెంచడం ఎందుకనేసి వాటిని పెంచడం మానేశాడు. అంటే గో సంతతి పూర్తిగా నశించిపోయింది. ఈ కోడి దూడలు కానీ, ఎద్దులు కానీ మొత్తం పోయినాయి. కాబట్టి ఎరువు ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము రసాయనాల మీద ఉపయోగపడుతుంది. అంత యూరియాలు, ఈ సల్ఫేటు ఉపయోగించేసి భూమిని బాగా సారవంతం దాని ద్వారా సారవంతం చేస్తున్నాం అనమాట. ఈ యొక్క ఆవు పేడ సేంద్రియ ఎరువులు ఉపయోగించడం పూర్తిగా తగ్గిపోయింది. అదేవిధంగా ఇప్పుడు పండించేటువంటి పంట ఎక్కువగా మసూరాలు, వాటికి ప్రతి 15 రోజులకు ఒకసారి పురుగు మందులు బాగా విపరీతంగా కొట్టాలి. అది కొట్టందే అది పనిచేయదు. ప్రతి ఒక్కరు 15 రోజులకు ఒకసారి అది ఉన్నా లేకపోయినా సరే కొడుతూనే ఉంటారనమాట. ఆ విధంగా పండినటువంటి ఆ పంట ఇంకా ఆ వరిలో ఎంత ఇమిడిపోయి ఉంటుంది ఆ యొక్క రసాయనాలు. అలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా కాక ఆ వడ్లు బియ్యంగా తయారయ్యే పద్ధతి కూడా ఆ రోజుల్లో దంచుకునేవాడు అనమాట. దంపుడి బియ్యం వచ్చేది. దంపుడి బియ్యం అప్పుడు ఏమవుతుంది? కేవలము ఆ పై పొట్టు మాత్రమే పోయేది, కొరవంతా అట్లాగే పీచు పదార్థం అట్లాగే అట్టుకొని ఉండేది అనమాట. ఈ రోజు మిషన్ లో వేసిన దానివల్ల, ఆ పాలిష్ పట్టిన దానివల్ల, ఆ డబల్ పాలిష్ కూడా కాదు, డబల్ పాలిష్ పట్టిన దానివల్ల తెల్లగా అయిపోయేసి ఉండేటువంటి తౌడు పదార్థం, పీచు పదార్థం అంతా కూడా చెక్కేసి పడి మొత్తం తౌడుగా వెళ్ళిపోతుంది అనమాట. మరి మిగిలింది ఇంకేముంది? చాలా తెల్లని పదార్థం మిగిలింది. దాన్ని మనం తీసుకుని వచ్చి ఈరోజు ఉడకబెట్టుకొని తింటున్నాం. తినంగానే ఏమవుతుంది? దాంట్లో ఎలాంటి పీచు పదార్థం లేదు కాబట్టి తీసుకున్నటువంటి ఒక అరగంట లోపల అరిగిపోతుంది. అది అరిగిపోయి వెంటనే ఈ యొక్క రక్తంలో గ్లూకోజ్గా మారిపోయి రక్తంలో కలిసిపోతుంది అన్నమాట. అరగంట 2 గంటల, 1 గంట లోపల మారిపోయి కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా ఎక్కువగా కలిసిపోయిన దానివల్ల మన మామూలుగా ఒక మనిషికి 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ సరిపోతుంది అనమాట రోజుకి. కానీ మనం కేవలం అన్నం తింటాం, సరిపెట్టుకుంటామా? స్వీట్లు తింటాం, ఈ కూల్ డ్రింక్స్ తాగుతాం. ఈ విధంగా రకరకాలుగా తినిన దానివల్ల, తాగిన దానివల్ల మనకి కావాల్సిన దానికంటే కూడా 30 నుంచి 40 గ్రాముల గ్లూకోజ్ తయారవుతుంది మన బాడీలో. ఎక్కువ కష్టపడి పనిచేసే వాళ్ళకైతే అది సరిపోతుంది, కానీ రాయించుకుంటారు, కానీ ఉపయోగించుకుంటారు వాళ్ళు. కానీ ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఇదంతా ఏం కావాలి? గ్లూకోజ్, ఎక్కువైపోయిన గ్లూకోజు. అప్పుడు కాలేయం ఏం చేస్తుంది? ఎక్కడ దాచిపెట్టాలి ఈ గ్లూకోజ్ అనేసి అది తర్వాత కొద్ది రోజులకి అది క్రొవ్వులుగా మారిపోతుంది. కొంతకాలానికి క్రొవ్వుగా మారిపోయి చిలుకు రాష్ట్రాలు తయారైపోయి అక్కడక్కడ ప్యాచింగ్ లాగా అతికిచ్చేస్తుంది అనమాట. కొంతకాలం తర్వాత అదే క్రొవ్వు పదార్థము ఈ యొక్క రక్తనాళాల్లో కూడా అతుక్కొని పోయేసి రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటువంటి మార్గంలో ఉన్న దానివల్ల ఆ రక్తనాళాలు కుంచుకుపోతాయి. రక్తం సరిగా సరఫరా కాకపోయిన వల్ల ఆ యొక్క జీవకణాలకి సరైన రక్తం సరఫరా కాకపోయిన దానివల్ల ఏమవుతుంది? అవి కూడా నిశ్చేజంగా మారుతాయి అనమాట. అంటే శక్తి విహీనం అవుతాయి అనమాట ఆ యొక్క జీవకణాలు. ఎప్పుడైతే శక్తి విహీనం అవుతాయో ఆ యొక్క వ్యక్తి తొందరగా డయాబెటిక్ పేషెంట్ గా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా పాలిష్డ్ రైస్ ని తీసుకోవడము తగ్గించుకోవాలి, పూర్తిగా అవాయిడ్ చేయాలి అది. మరి దాని బదులు మనం ఇప్పుడే ఉపయోగించాలంటే ప్రస్తుతం మార్కెట్లో మనకి దంపుడు బియ్యం లభిస్తున్నాయి. దంపుడు బియ్యం లభిస్తున్నాయి అంటే బాగా గోధుమ రంగులో ఉంటాయన్నమాట. అవి నల్ల బియ్యం లభిస్తున్నాయి, ఎర్ర బియ్యం లభిస్తున్నాయి. ఇకపోతే మిల్లెట్స్, మన తాత ముత్తాలు తిన్నటువంటి రాగులు, సజ్జలు, జొన్నలు అలాంటివి మనందరం విక్రించిన మన తాతలందరూ కూడా ఆ సంగటి తిన్నోళ్లే. మనం ఇప్పుడంటే ఈ యొక్క బియ్యానికి అలవాటు పడిపోయినాం కూడా తింటున్నాం, కానీ వాళ్ళందరూ సంగటి తిన్నవాళ్లే. కాబట్టి అలాంటివి తీసుకోవచ్చు. ప్రస్తుతం మన వాళ్ళు చెప్పిన కాదరవల్లి గారు చెప్పినటువంటి సిరిధాన్యాలు అయినటువంటి ఈ యొక్క వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. మనకి ఏది వీలైతే అలాంటిదే తినాలని మేము చెప్పడం లేదు. మనకి ఏదైతే ఆ యొక్క తెల్ల బియ్యం తప్ప కొరవ ఏదైనా సరే ఉపయోగించుకోండి. ఒక 2 రోజులు ఒక రకము, ఇంకో 2 రోజులు ఒక 2 రోజులు అట్లా ఉపయోగించుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా లభ్యమవుతాయి. అంటే మనకి కావాల్సింది పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి. మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ తొందరగా జీర్ణం కాకుండా పీచు పదార్థం ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అది ఒకటి. కాబట్టి మనము ఈ యొక్క పాలిష్డ్ రైస్ ని సాధ్యం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకపోతే రెండవది ఈ యొక్క పాలు అనేది ప్రతి ఒక్కరు స్వీకరిస్తున్నాం. ఇప్పుడు కాఫీ టీల రూపంలో ప్రతి ఒక్కరు స్వీకరిస్తున్నాం, అనాదిగా చేస్తున్నాం. అది నిజంగా మంచి పాలు కనుక అయ్యి ఉంటే మంచిదే అది. కానీ ఇప్పుడు మనం తీసుకుని చేసే పాలు 2 రకాలు లభ్యమవుతున్నాయి. A1 పాలు, A2 పాలు అని లభ్యమవుతున్నాయి.
A1 పాలు అంటే ఈ జెర్సీ ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలు అనమాట. జెర్సీ ఆవు అనేది నిజంగా అసలు ఆవు కాదంటది, క్రాస్ బ్రీడ్ ద్వారా వచ్చినటువంటి ఆవు అది. దానికి ఎక్కువగా హార్మోన్ ఇంజెక్షన్ చేసిన దానివల్ల ఎక్కువ పాలు ఇస్తుంది. అతి ఎక్కువగా అంటే దాదాపు 10 నుంచి 20 లీటర్ల పాలు రోజుకి ఇస్తుంది అనమాట అది. అలా ఇస్తుంది పాలు. హార్మోన్స్, ఆ పాలను మనం స్వీకరించిన దానివల్ల మన శరీరంలో హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. రోజు అయ్యే పాలు తాగుతా ఉండిందన్న మన శరీరం కూడా దానికి మార్పు చెంది, అది మనం కూడా ఆ హార్మోన్స్ తాగినట్టే ఆ లెక్క అనమాట. ఆ విధంగా మన శరీరంలో మారిన వల్ల ముఖ్యంగా మనకి ప్రస్తుతం పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ముఖ్యంగా ఆడపిల్లలు 9-10 సంవత్సరాలకి మెచ్యూర్ అవుతున్నారు. అది చాలా ప్రాబ్లం అది అనమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు అవి ఎన్ని ఇక్కడ లభిస్తున్నాయి, ప్యాకెట్ పాలుగా లభిస్తున్నాయి. ఆ ప్యాకెట్ పాలను సాధ్యమైన అవాయిడ్ చేయాలి. ప్యాకెట్ పాలు ఇప్పుడు ఈ రోజుల్లో అవి వచ్చేదన్నీ కూడా ఆ జెర్సీ ఆవు పాలే మనకు వచ్చేది. కాబట్టి ఆ ప్యాకెట్ పాలు ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. మరి A2 పాలు అనుకున్నాం. A2 పాలు అంటే మన నాటు ఆవు పాలు, అవి మంచివే. అవి మన ఆవు పాలు మనం మామూలుగా చెప్పుకుంటాం, తల్లి పాల కంటే కూడా మంచివి అని చెప్పుకుంటాం. పసిపిల్లలకి తల్లి పాలు లేకపోతే ఆవు పాలే పోసి పెంచారు. కాబట్టి అవి కూడా పాలు అనేది ఇప్పుడు కూడా మనకి ఒక బిడ్డకి 3 సంవత్సరాల వరకు మాత్రమే ఆ పాలని అరిగించుకునే శక్తి ఉంటుందంట మనకి. తర్వాత మనం తాగుతున్నవి కానీ నిజంగా అవి మనకి అంతగా జీర్ణం కావంటవి పెద్దవాళ్ళకి. కానీ మనకు అలవాటు అయిపోయి పాలు తాగుతున్నాము. కాబట్టి మొత్తం మీద ఆ పాలని మనం ఉపయోగించుకోవచ్చు. నాటు పాలు అయితే ఉపయోగించుకోవచ్చు. ఎలాగా? మజ్జిగ ద్వారా పెరుగు, నెయ్యి ఉపయోగించుకోవచ్చు నాటు. కానీ నాటు పాలు మనకి ఎక్కడ లభిస్తున్నాయి? లభించడం లేదు కదా. ఎక్కడో అక్కడ ఆ యొక్క ఫార్మ్స్ లో లభిస్తున్నాయి. లభిస్తే తీసుకోవచ్చు, మంచిదే. ఇంకపోతే గేదె పాలు కూడా లభిస్తున్నాయి. పల్లెటూరులో అయితే గేదె పాలు లభిస్తాయి. నిజంగా నిజాయితీగా ఎవరైనా పోసేవాళ్ళు ఉంటే ఆ గేదె పాలు ఉపయోగించుకోవచ్చు మనం. ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది. ఏంటంటే కృత్రిమంగా పాలు తయారు చేస్తున్నారు. కృత్రిమంగా పాలు చేయడం అంటే ఎట్లాగో ఈ పాలు, ఈ జెర్సీ ఆవు పాలు కొన్ని తీసుకుంటారు. కొన్ని పాలు ఏంటంటే ఈ యూరియా, డిటర్జెంట్ పౌడర్లు, కొన్ని రకాల నూనెలు ఉపయోగించేసి పాలు తయారు, అవి రెండు మిక్స్ చేసేసి ప్యాకెట్ రూపంలో అమ్మేస్తున్నారు అనమాట. మనం తీసుకున్న పాలు ఏ పాలని మనకేం తెలుస్తుంది, ప్యాకెట్లో వచ్చేసినాయి అవి. కాబట్టి ఆ పాల జోలికి పోకుండా ఉత్తమమైన పద్ధతి. మరి పాలు తాగకుండా మనకి రోజు గడవదు కదా. నిజంగా మంచి పాలు దొరికితే తీసుకోవడం మంచిదే. మజ్జిగగా, పెరుగుగా నెయ్యి ఉపయోగించుకోవచ్చు. దొరకదు కాబట్టి మనకి కావాలనుకుంటే మనం పచ్చి కొబ్బరి నుంచి పాలు తయారు చేసుకోవచ్చు. దాని ద్వారా పెరుగు, మజ్జిగ తయారు చేసుకోవచ్చు. అట్లాగే వేరుశనగల్ని బాగా నానబెట్టి, రాత్రంతా నానబెట్టి ఉదయం వాటి ద్వారా పాలు తయారు చేసుకునేసి వాటి ద్వారా కూడా పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ఈ విధంగా ఆ యొక్క ప్యాకెట్ పాలకి దూరంగా ఉంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అవి రెండవది. ఇంకా మూడవది సాల్ట్, ఉప్పు. ఉప్పు ఈ రోజు మనం ఉపయోగించేదంటే అయోడైజ్డ్ ఉప్పు. అయోడైజ్డ్ ఉప్పు అంటే కంపెనీలు మనల్ని ఊదరగొడుతుంటాయి అనమాట. అయోడైజ్డ్ ఉప్పు కనుక తీసుకుంటే మన యొక్క పిల్లల యొక్క మెదడు చాలా చురుకుగా షార్ప్గా పనిచేస్తుంది అని ఊదరగొట్టి అట్లాగే టాటా సాల్ట్ చూపిస్తాడు అనమాట. చూడండి ఎంత పొడిగా ఉందో, టేబుల్ సాల్ట్ కిందకి చేస్తారు, పొడిగా పిండి లాగా వస్తుంది, అతుక్కోకుండా చూపిస్తుంది అనమాట. దానికి అందరూ ఆకర్షించి వేసి ప్రతి ఒక్కరూ అదే అయోడైజ్డ్ ఉప్పు అని తెలుస్తున్నారు. నిజంగా అయితే మన ప్రాంతంలో ఎవరు కూడా అయోడైజ్డ్ ఉప్పు ఉపయోగించవలసిన అవసరమే లేదు మనం. కానీ కంపెనీలు వాళ్ళ స్వార్థంతో ఆ దేశం మొత్తానికి అది అంటగట్టినారు. మనం కూడా ఆ యొక్క ప్రకటనలకు మోసపోయేసేసి అదే ఉపయోగిస్తున్నాం. మరి ఆ ఉపయోగించిన దాని వల్ల ఏమవుతుంది? అయోడైజ్డ్ ఉప్పు ఎక్కువగా మహిళలకి ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందన్నమాట. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేసి చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. మరి ఆ యొక్క అయోడైజ్డ్ ఉప్పు బదులుగా మనం ఉపయోగించుకోవాల్సింది కల్లు ఉప్పు, అంటే సముద్రం ఉప్పు అన్నమాట. సముద్ర ఉప్పు చాలా చీప్గా లభిస్తుంది మనకి. మరి మా ప్రాంతంలో అయితే మల్లెలూరు జిల్లా అయితే సముద్ర తీరంలో ఉన్నాం కాబట్టి ఒక ప్యాకెట్, కేజీ ప్యాకెట్ 15 రూపాయలకే, 10 రూపాయల నుంచి 15 రూపాయలకే వచ్చేస్తుంది అనమాట. చాలా చీప్గా వస్తుంది. లాభంగా మామూలుగా టౌన్లో అయినా సరే అంతకంటే ఎక్కువే ఉండదు, మహా ఉంటే 20 రూపాయలు ఉంటుంది ఎక్కువ అయితే. కాబట్టి ఆ విధంగా మనం ఆ యొక్క సముద్రపు ఉప్పుని ఉపయోగించుకోవచ్చు. లేకుంటే ఈ యొక్క హిమాలయన్ సాల్ట్ అనేది వస్తున్నాయి. అది కొద్దిగా రేటే, దాదాపు 70 నుంచి 80 రూపాయలు ఉండొచ్చు ఒక కేజీ. దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అసలు నిజంగా అయితే మనం ఉప్పు ఉపయోగించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం స్వీకరించేటువంటి కాయగూరల్లో కానీ, ఆకుకూరల్లో కానీ మన శరీరానికి సరిపడేటువంటి ఉప్పు ఉంది. కానీ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే రుచి కోసం, జిహ్వ చాపల్యం అన్నమాట. మనకి రుచి కోసం ఆ యొక్క ఉప్పును ఉపయోగిస్తున్నాం. కాబట్టి తగిన మోతాదులో అతి తక్కువగా ఉపయోగించుకుంటే ఆ కల్లుప్పు కానీ, లేకుంటే హిమాలయన్ సాల్ట్ ఉపయోగించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలము. ఇంకా తర్వాత చక్కెర.
చక్కెర అనేది మన చెరుకు నుంచి వస్తుంది. చక్కెర అనేది నిజంగా 200 సంవత్సరాల కిందట అసలు చక్కెర అనే పదార్థమే మన దేశంలో లేదు. అంత ముందు ఉన్నంత బెల్లమే ఉండింది మనకి. ఈ 200 సంవత్సరాల నుంచే మనకి చక్కెర అనేది మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చక్కెర అనేది తయారయ్యే క్రమంలో దాంట్లో మనకి ఎముకల పొడిని కలుపుతారు అనమాట. మరి ఎముకల పొడి శాకాహారం కాదు కదా, మనం ధ్యాన మార్గంలో ఉన్నాం, మన శాకాహారం మనం ఉండాలి కాబట్టి ఆ చక్కెరని మనము స్వీకరించకూడదు. అది కూడా కాక చక్కెరని తీసుకున్నప్పుడు చక్కెరతో తయారు చేసినటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు అవి వెంటనే రక్తంలో కలిసిపోతాయి చక్కెర. అందుకనే డయాబెటిక్ పేషెంట్ ఇప్పుడు కూడా చక్కెర ప్యాకెట్ జోబులో పెట్టుకో ఉంటాడు. వాడికి ఏదైనా గ్లూకోజ్ లెవెల్ తగ్గినప్పుడు వెంటనే చక్కెర నోట్లో వేసుకుంటారు, లేక చాక్లెట్ నోట్లో వేసుకుంటారు. ఎందుకని వెంటనే రక్తంలో కలిసిపోయేసి గ్లూకోజ్ గా మారేసి అతనికి బలహీనత పడకుండా ఉంటారు అనమాట. అందుకోసం ఆ చక్కెరని మనం ఎందుకు వాడకూడదు అనుకున్నామంటే, మన ప్రేవుల్లో అది జీర్ణాశయంలో పోగానే వెంటనే కరిగిపోయి రక్తంలో కలుస్తుంది, ఎక్కువ మోతాదులో కలుస్తుంది అనమాట ఒకేసారి. అట్లాగే ఆ చిన్న ప్రేవుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాకి కూడా ఆ చక్కెర హాని చేస్తుంది. కాబట్టి ఆ చక్కెర జోలికి పోకుండా ఉండడమే మంచిది. ఆ చక్కెర జోలికి పోకుండా ఉండడం మంచిదంటే మనకి ఏం చేసుకోవాలంటే, ఈ యొక్క ఖర్జూర బెల్లాలు ఉన్నాయి ఇప్పుడు. చక్కెర బదులు బెల్లం ఉపయోగించుకోవచ్చు. బెల్లంలో కూడా మనం ఇప్పుడు చూసేట్టు బెల్లం ఉపయోగించకూడదు. అది బాగా ఆకర్షణీయంగా పసుపు రంగులో ఉంటే నెగనగలాడుతూ ఉంటుంది. అది కాదు, నిజంగా మంచి బెల్లం ఎట్లా ఉంటుంది, ముతగ్గా ఉంటుంది అనమాట. కొద్దిగా నలుపు రంగులో ముతగ్గా ఉంటుంది, అది ఉపయోగించుకోవాలి. అది లేకపోతే నల్ల బెల్లం, తాటి బెల్లం ఉంది, తాటి బెల్లం ఉపయోగించుకోవచ్చు. ఖర్జూర బెల్లం అనేది దొరుకుతుంది, అది ఉపయోగించుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ చక్కెరకి సాధ్యంత వరకు, చక్కెర పదార్థాలకి సాధ్యంత వరకు దూరంగా ఉండాలి. ఇంకా చివరగా ఇంకొక పదార్థం ఉంది. ఏంటది? గోధుమల నుంచి వచ్చేటువంటి మైదా అనేది ఒకప్పుడు మైదాలో గ్లూటిన్ అనేటువంటి ఒక జిగుట పదార్థం ఉంటుంది. ఆ జిగుట పదార్థం వల్ల మైదాని ఎందుకు ఉపయోగించేవాళ్ళు ఆ రోజుల్లో? పోస్టర్లు అతికించడానికి, అట్లాగే పుస్తకాలు బైండింగ్ చేసినప్పుడు ఉపయోగించుకునేవాళ్ళు ఆ రోజుల్లో, ఎప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కిందట. అది క్రమక్రమంగా ఏంటంటే కొద్దిగా ఆహార పదార్థంగా తయారు చేయడం అలవాటు అయిపోయింది. అదే ఇప్పుడు ప్రస్తుతము బేకరీలో ఉపయోగించేటువంటి ఎక్కువ తయారయ్యే వస్తువులన్నీ కూడా ఆ యొక్క మైదాతో తయారు చేస్తారు. ఎక్కువ భాగం మైదాతో తయారైనటివే. ఎందుకు ఆ యొక్క మైదాని అవాయిడ్ చేసుకోవాలంటే, ఆ పదార్థాలు మైదాతో తయారైన పదార్థాలు మనం తీసుకున్న దాని వల్ల ఆ మైదా లోపలికి పోయిన తర్వాత ఏమి జరుగుతుంది, ఆ జిగట పదార్థం ఉంది కదా, గ్లూటిన్ అని చెప్పుకున్నాం కదా, అది పోయేసి నేరుగా పోయి చిన్న ప్రేవుల యొక్క గోడలకు అతుక్కుంటుంది. గ్లూటిన్ పదార్థం అక్కడక్కడ ప్యాచింగ్ లాగా అతుక్కుంటుంది అనమాట. అక్కడ అతుక్కున్న దాని వల్ల ఏమవుతుందంటే, మనం తిన్న ఆహారం జీర్ణాశయంలోకి పోతుంది కదా, జీర్ణాశయం బాగా అయిపోయిన తర్వాత చిన్న ప్రేవుల్లోకి పోవాలి. తర్వాత చిన్న ప్రేవుల దగ్గర ఏముంటుంది, రక్తకేశ నాళికలు ఉంటాయి అక్కడ. అంటే ఆ యొక్క రక్తకేశ ఎంటుకల్లాగా ఉంటాయి. అవి ఆ యొక్క జీర్ణ రసాలని పీల్చుకుంటాయి. ఆ పీల్చుకున్నప్పుడు రక్తంలో ఆ యొక్క రసాలన్నీ కూడా కలిసిపోయేసి శరీరం అంతా వెళ్ళిపోతుంది, రక్తంలో కలిసి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ గ్లూటెన్ అనే పదార్థం అక్కడక్కడ అతుక్కుపోయిందో ఆ జీర్ణ రసాలు పూర్తిగా అది స్వీకరించలేకపోతాయి రక్తకేశ నాళికలు. మనం తిన్న పదార్థం కూడా వృధాగా వేస్ట్గా పెద్ద ప్రేవుల్లోకి చిన్నవి కూడా వెళ్ళిపోతుంది, కొంత వేస్ట్ అయిపోతుంది అనమాట. అదే కాకుండా ఈ యొక్క గ్లూటెన్ పదార్థము ప్యాంక్రియాస్ కనుక అతుక్కుందంటే, ప్యాంక్రియాస్ పని ఏంది, ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం. ప్యాంక్రియాస్ అతుక్కున్న దాని వల్ల ఇన్సులిన్ తగిన మోతాదులో అది ఉత్పత్తి చేయలేకపోతుంది అనమాట, ఉత్పత్తి చేయలేదు. కాబట్టి అక్కడ కూడా ఎప్పుడైతే గ్లూకోజ్ తగిన మోతాదులో ఉత్పత్తి చేయలేదు, మన యొక్క శరీరంలో ఆ యొక్క గ్లూకోజ్ శాతం అది మనం వినియోగించుకునే శాతం తగ్గిపోయేసి మనం బలహీన పడిపోయేసేసి అతను డయాబెటిక్ పేషెంట్గా మారిపోతాడు అనమాట. కాబట్టి ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ మైదాతో తయారు చేసిన పదార్థాలు అంటే ఎక్కువగా ఈ యొక్క బేకరీ ఉత్పత్తులు అవి తీసుకోకపోవడమే మంచిది. మరి ఎలాంటి పదార్థం తీసుకోవాలి, ఏమి తినకుండా ఉంటాయంటే, వాటి బదులు మనం ఈ మిల్లెట్స్ తయారు చేసిన రాగులు, సజ్జలు, జొన్నలు అవన్నీ ఉన్నాయి మనకి. వాటితో చేసిన రొట్టెలు అలాంటివి తీసుకుంటే మనకు ఆరోగ్యానికి బాగుపడతాం, మన ఆరోగ్యం. కాబట్టి ఈ విధంగా ఈ 5 తెల్లని పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యము అంత బాగా ఉంటుంది. ఈ యొక్క పాలిష్డ్ రైస్ ఒకటి, ప్యాకెట్ మిల్క్, అయోడైజ్డ్ ఉప్పు, చక్కెర, మైదా, ఈ 5టికి అందరం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఇవి ఎవరో మినహాయింపు లేదు, దాదాపు అందరం ఉపయోగిస్తున్నాం. కాబట్టి వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మన ఆరోగ్యము బాగుపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క పదార్థాలకు దూరంగా ఉందాము. అలాగే
మనం 3 పూటల ఆహారం తీసుకుంటున్నాం. కనీసం ఒక పూటైనా సరే ప్రకృతిలో నుంచి ఎలాంటి ఆహారం వచ్చిందో, అంటే సూర్యరశ్మి, చంద్రరశ్మి ద్వారా అంటే పండినటువంటి అమృతాహారం, అర్కపక్వం అంటారన్నమాట. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? యాజ్ ఇట్ ఈజ్ గా చేసిన పదార్థాన్ని కూడా దాని వల్ల అనవసరంగా ఉడకబెట్టి దాన్ని ఏదేదో చేసి తింటున్నాం అనమాట. కాబట్టి అంటే ఈ పండ్లు కానీ, కూరగాయలు కానీ, కొన్ని రకాల కూరగాయలు కానీ యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే కనీసం ఒక పూటన్నా తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం పదార్థాలకి దూరంగా ఉంటారని చెప్పేసి కనీసం ఒక పూటైనా సరే ఈ యొక్క ప్రకృతి ఆహారం తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే.